నా మాటలకే నీకు అసహ్యంగా ఎబ్బెట్టుగా అనిపిస్తే మరి నీ చేతలకు నిన్ను నేనెంత అసహించుకోవాలి? ఈ ప్రపంచం ఎంత ఎబ్బెట్టుగా చూడాలి? నేనేం చేశాను? ఓహో, ఇప్పటి వరకు ఎన్ని చేశావో గుర్తులేదా? కన్న తల్లిని చంపావు, తోడబుట్టిన దాన్ని చావుకి కారణమయ్యావు, ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకున్నావు, తల్లి స్థానంలో ఉండి అక్క పిల్లల్ని అభిమానించడం మానేసి వారిని అంతం చేయాలనుకుంటున్నావు. ఇంతకంటే వికృతమైన, దారుణమైన, కిరాతకమైన మనిషి ఈ భూమి మీద ఉండడు. ఎక్స్క్యూజ్ మీ, దట్స్ మై పర్సనల్. ఓ, పర్సనల్? యు మీన్ వ్యక్తిగతం? వ్యక్తిగతంగా ఏం సాధించావు నిత్య? ఇప్పుడు నీ దగ్గర ఏముంది? ఆయన వాళ్ళు లేరు, అభిమానించేవాళ్ళు లేరు, ప్రేమించేవారు లేరు. నిన్ను కోరుకునేవాళ్ళు ఒక్కరైనా నీ పక్కన ఉన్నారా? నువ్వు సంపాదించే డబ్బు నీకు సంతోషాన్ని ఇవ్వదు. నీ ఎదురుగా పంచభక్ష పరమాన్నాలు ఉన్నా ఆకలి వేయకపోతే తినలేవు. నువ్వు ఎండమావుల వెంట పరిగెడుతున్నావు నిత్య. ద్వేషం, పగ, ప్రతీకారం అంటూ ఒంటరితనంలో కూరుకుపోతున్నావు. నిన్ను నువ్వే నరక కూపంలోకి నెట్టుకుంటున్నావు. నిత్య, ఒక్కసారి ప్రేమించి చూడు. ఈ ప్రపంచం మొత్తం నీ వెంట ఉంటుంది. నీ అక్క పిల్లల్ని నీ పిల్లలు అనుకుని చూడు. నీ చుట్టూ ఒక కుటుంబమే ఉంటుంది. డబ్బు ఇవ్వలేని సంతోషం మంచి మనుషులు ఇస్తారు. నువ్వెప్పుడూ చూడలేని శాంతి, ప్రశాంతత నీకే కనిపిస్తాయి. నిజమైన సంతోషం అంటే ఏంటో నీకే తెలుస్తుంది. అయ్యిందా నీ ఉపన్యాసం? పని పాట లేని వాళ్లకు చెప్పే పాఠాలు నాకు చెప్పకు. నాకు చాలా పనుంది. ఓకే, ఒక పని చెయ్యి. వాళ్ళ వీళ్ళ ఎందుకు, నన్ను ప్రేమించు, పెళ్లి చేసుకో. ఏడాది తిరిగేసరికి దివ్యకో చెల్లిని, అభికో తమ్ముడిని ఇచ్చేస్తాను. నేనే. నిన్ను ఎవరు ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను. నీతో ఎవరు లేకపోయినా చివరి వరకు నేను నీతో ఉంటాను. ఈ అనాథ బతుకుకి నువ్వే ఆధారం, ఈ గాలిపటానికి నువ్వే దారం. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నిన్నెలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు. నేను బయటికి వెళితే నువ్వు జైలుకి వెళతావు. ఆహా, జైలుకి వెళితే నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నావేమో. అక్కడ కూడా జైలర్గా డ్యూటీ వేయించుకుని నీ పక్కనే ఉంటాను. ఇలాగే ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటాను, పిల్లలు కంటాను. ఒక్కసారి ఆలోచించు నిత్య, మన ఇద్దరికి ఇంకా వయసు అయిపోలేదు. మిగిలిన వయసునైనా సద్వినియోగం చేసుకుందాం. ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కందాం. నేనేం చెప్తా? ఎక్కడికి వెళ్ళిపోయిందే? అరే, కంప్లీట్ గా వినొచ్చుగా. ఇట్స్ వెరీ బ్యాడ్. ఏంటే నోరు లేస్తుంది? చంపేయండి, అదొక్కటే తక్కువ. అయినా ఇంకెంతమందిని చంపుతారు? చంపటమే పనిగా పెట్టుకున్నారుగా. వాళ్ళెంతకైనా తెగిస్తారు బామ్మగారు. పిచ్చోడి చేతిలో రాయిలాగా మన ఇంటి రహస్యం వాళ్ళ నోట్లో ఉంది. ఏ క్షణంలోనైనా వాళ్ళు నోరు జారి శాపం గురించి చెప్పొచ్చు. కల్పనా, కల్పనా. బామ్మగారు, నేను చంద్రికా ప్రసాదులతో మాట్లాడాలి. పిలుచుకొస్తానుండండి. వద్దు కల్పన, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. మీరెందుకు బామ్మగారు వెళ్ళటం? పిలిస్తే వాళ్లే వస్తారు. అవసరం మనది, మనమే వెళ్ళాలి. వాళ్ళు రూమ్లో లేనట్టున్నారు బామ్మగారు. ఇందాక పైకి వెళ్ళటం చూశాను. అయితే పైకే వెళ్దాం. మీరు అన్ని మెట్లెక్కడం కష్టమవుతుందేమో. పర్వాలేదు, ఎన్నో కష్టాలు చూసింది దాన్ని. ఆ మాత్రం కష్టపడలేనా? తీసుకువెళ్ళు.
పద కల్పన. రండి. కాసేపు ఆగుదామా? వద్దు. చంద్రిక మీ అమ్మమ్మ వస్తుంది. ఇందాక అభి వచ్చాడు, ఇప్పుడు ఇది వస్తోంది. మన కోసం చచ్చినట్టు అంతా రావాల్సింది. వదినా, ఏంటి? బామ్మగారు మీతో మాట్లాడాలంట. చెయ్యెత్తి కొట్టడం దాకా వచ్చారు, ఇంకేం మాట్లాడతారు? చంద్రిక, ఏంటో చెప్పు. ఒకసారి తల తిప్పి నా వంక చూడవే. చూశాను. ఏంటి? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? 3 తరాలుగా ఈ కుటుంబం కోసం ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్లు ఏనాడో ఇంకిపోయాయి. ఇప్పుడు ఏ మూలనో దాగున్న కాసిని కన్నీళ్లు నీకోసం ఉబికి వచ్చినట్టున్నాయి. నా గురించి నువ్వేం ఏడవక్కర్లేదు. మా ఏడుపేదో మేమే ఏడుస్తాం. ఆడపడుచు శోకం ఇంటికి మంచిది కాదే. నేను ఈ ఇంటి ఆడపడుచునే, నువ్వు ఆడపడుచువే, దివ్య ఆడపడుచే. కాని నువ్వెందుకు విరుద్ధంగా ఉన్నావో నాకు అర్థం కావటం లేదు. అప్పుడెప్పుడు మీ కూతుర్ని ఈ ఇంటి కోడలిగా చేసుకోలేదన్న కోపం ఇంకా మీలో ఉందా? స్వప్నని ఈ ఇంటి కోడలిగా ఎందుకు వద్దన్నానో మీకు కారణం తెలిసే ఉంటుంది. శాపంతో అది చావకూడదన్న స్వార్థంతో దాన్ని ఈ ఇంటి కోడల్ని చేయలేదు తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. అప్పుడు మీకు శాపం గురించి తెలియక గొడవ పడ్డారు. ఇప్పుడు తెలిసి గొడవ పడుతున్నారు. గొడవ పడింది నువ్వా నేనా? నిష్కారణంగా నన్ను కొట్టావు, పిల్లల ముందు నన్ను అవమానించావు. నాకెలా ఉంటుంది? తనేమైనా చిన్న పిల్ల అనుకున్నారా బామ్మగారు? ఎలా పడితే అలా చేయి చేసుకోవడానికే మాకు తల తీసేసినట్టయిందే. అయినా మేం కావాలని నిత్య దగ్గరికి వెళ్ళామా? ఆ ఇళయరాజా బ్రతికున్నాడని తెలిసి చూడటానికి వెళ్ళాం. అది తప్ప? దానికే మమ్మల్ని దొంగలు చేసేస్తావా? తప్పు చేశాను. 2 చేతులు జోడించి మన్నించమని అడుగుతున్నాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మమ్మ, ఏం మాటలమ్మమ్మ అవి? అవేం వద్దు. మీరు ఈ ఇంటి మనుషులు, ఈ ఇంటి పరువుని, గౌరవాన్ని కాపాడాలి. అలాగే ఈ ఇంటి శాపాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. అలాగని నాకు మాట ఇవ్వండి. ఈ మాత్రానికే ఇంత కష్టపడి పైకొచ్చావా? కబురు చేస్తే మేమే వచ్చేవాళ్ళం కదా. సరే, మాటిస్తున్నాను. శాపం గురించి ఎవ్వరికీ చెప్పను. నీకెంత బాధ్యతుందో మాకు అంతే బాధ్యతుందని మీరు గుర్తు పెట్టుకోండి. తను మాటిస్తే నేను ఇచ్చినట్టే బామ్మగారు. మీకు బాధ్యత లేదని కాదు, ఈ కుటుంబంలో మీరు ఒక భాగం అని చెప్తున్నాను. ఏదున్నా మీ గుండెల్లోనే దాచుకోండి. ఇదొక్కటే మీ నుంచి నేను కోరుకునేది.
పెద్దావిడ అంటే దాదాపు కులదేవతతో సమానం. అలాంటి దేవత కళ్ళల్లో నీళ్లు రప్పించారు. క్షమించమని అడిగేలా చేశారు. ఆవిడ మీ కాళ్ళు పట్టుకుంటాను అన్నారు. ఆవిడ మీకోసం ఇన్ని మెట్లెక్కొచ్చారు. నిజానికి ఆవిడ ఎన్నో మెట్లు దిగొచ్చారు. ఇదంతా ఈ కుటుంబం కోసం, నా కోసం, మీకోసం, మనందరి కోసం. నేను కూడా చేతులు జోడించి అడుగుతున్నాను, మాట నిలబెట్టుకోండి. మనుషులుగా మారడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి. అంటే ఏందే తన ఉద్దేశం? మనం మనుషులం కాదా ఏందే? మా ముసల్దాని ఉద్దేశం కూడా అదే. మనం శాపం గురించి చెబుతామేమోనని కాళ్ల బేరానికి వచ్చింది. అందుకని మాటిచ్చేసావా ఏంది? చంపదెబ్బని ఎలా మర్చిపోతాను పౌడ్రు? నేను ఇచ్చింది మాట కాదు, ఆయుష్. శాపం గురించి చెప్తానంటే ఇప్పుడే చచ్చేది. అందుకే తను చచ్చే వరకు దీన్నొక ఆయుధంగా వాడుకుంటాను. ఏదో ఒక రోజు ఈ ఆయుధంతోనే తను చంపేస్తాను. అయితే ఒట్టు తీసి గట్టు మీద పెట్టావన్నమాట. బేషు. మీరక్కడ మేమిక్కడ ఎందుకు? అంతా కలిసే ఉందాం. వద్దురానమ్మా, ఎవరు ఎక్కడుండాలో వాళ్ళు అక్కడే ఉంటే మంచిది. మీరొక క్రతువు చేయాలండి. నదీ తీరంలో స్నానం చేసి పూజలు చేయాలి. ఇంతటితో ఈ విషయం వదిలేయండి. వెళ్ళి ఎవరి పని వాళ్ళు చూసుకోండి. దివ్య, జ్యూస్ తాగు. దివ్య, ఏంటండి? జ్యూసు. వద్దు. ఇందాక నువ్వు అన్నం కూడా సరిగ్గా తినలేదు, నీరసం వస్తుంది. దివ్య, తాగు. పొలమారేంత ఏం ఆలోచిస్తున్నావు దివ్య? సంథింగ్ ఇస్ ఫిషీ అండి. ముందు నా పిన్ని నా పెళ్లి చేస్తానని మారినట్టు నటించి హడావిడి చేసింది. అనుకోకుండా మన పెళ్ళయింది. తర్వాత పిన్ని సైలెంట్ అయింది. వైలెంట్ అవడానికి నీ పక్క నేనున్నాను కదా, ఇంకేం చేస్తుంది? అలా అని తను ఆగలేదు. అన్నయ్య పెళ్లికి ముందు నాకు ఫోన్ చేసింది. ఆ పెళ్లిని ఆపుతాను అంది. ఎలా ఆపాలనుకుంది? తను ఆపకముందే మీ అన్నయ్య ఆపేశాడు కదా. ఎందుకంటే పిన్ని పెళ్లి ఎలా ఆపుతుందో అన్నయ్యకి తెలుసు. అందుకే అన్నయ్య పిన్నికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తనే ఒక అమ్మాయిని రప్పించి నాటకం ఆడించి ఆ పెళ్లిని ఆపించాడు. అది నాటకమా? మరి లేకపోతే ఆ అమ్మాయి నిజం అనుకున్నారా? మా అన్నయ్య అలాంటి వాడు కాదని చెప్పాను కదండి. మరెందుకు పెళ్ళాపాడు? అక్కడికే వస్తున్నాను. ఈ ఇంటి గురించి పిన్నికేదో తెలుసు, అది అన్నయ్యకి తెలుసు. ఒక మీ అన్నయ్యకేంటి, మీ జేజీకి, నానమ్మకు, అమ్మమ్మకు, తాతయ్యకు అందరికీ తెలుసు. లేదండి, నా అనుమానం ఏంటంటే జేజీ వాళ్ళకి తెలిసింది వేరు, అన్నయ్యకి తెలిసింది వేరు. అన్నయ్యకి తెలిసిందేంటో పిన్నికి అదే తెలుసు. పిన్ని ఆ విషయాన్ని అందరితో చెప్పి పెళ్లి ఆపాలనుకుందేమో. అందుకే అన్నయ్య పిన్ని నోరు మోయించాలని తనే పెళ్ళాపాడేమో. నువ్వు చెప్పేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. క్లారిటీ కోసమే నేను ఆలోచిస్తున్నానండి.
తన పెళ్లిని కూడా ఆపించుకునేంత బలమైన కారణం అన్నయ్యకే ఉంది. అన్నయ్యకి పిన్నికి మధ్య ఏమైనా జరిగిందా? వాళ్ళకి మాత్రమే తెలిసిన రహస్యం ఏమైనా ఉందా? అంటే ఈ ఇంట్లో 2 సీక్రెట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మీ జేజీ వాళ్ళకి తెలిసింది, ఇంకోటి మీ అన్నయ్యకి తెలిసింది. జేజీ వాళ్ళకి తెలిసిందే అమ్మమ్మ తాతయ్యలకు కూడా తెలుసు. వాళ్ళు జేజీని బెదిరించుంటారు, అందుకే జేజీ వాళ్ళని కొట్టుంటుంది. అంటే మీ అమ్మమ్మ తాతయ్యలు మీ పిన్నికి ఇక్కడ విషయాలని చెప్తుంటారా? అవును, వీళ్ళు పిన్నికి స్పైగా పనిచేస్తూ ఉంటారు. అందుకే జేజీకి నాన్నమ్మకి వీళ్ళంటే కోపం. సరే, వాళ్ళకి తెలిసిన నిజమేంటో మనం తెలుసుకోవడం ఎలా? అదే ఆలోచిస్తున్నాను. మనల్ని ఈ ఇంటికి రాకుండా చేయడానికి చారుకస చాలా ట్రై చేశాడు. మనం రాగానే నన్ను చూసి అన్నయ్య బాగా కంగారు పడ్డాడు. నాకేదో అవుతుంది అన్న భయం అన్నయ్య కళ్ళల్లో నాకు కనిపించింది. జేజీ నానమ్మలు కూడా భయపడుతున్నారు. కానీ వాళ్ళ భయం ఒకలా, అన్నయ్య భయం ఇంకోలా ఉంది. ఒక్క నిమిషం ఆగు. మనం ఇక్కడికి రాకుండా చేయడానికి చారుకేసి అడ్డుకున్నాడు కదా, అంటే మీ అన్నయ్యకి తెలిసిన నిజం చారుకేస కూడా తెలిసి ఉంటుంది. అలా అనుకునే చారుకేసని అడిగాను. తనకేం తెలియదని చెప్పాడు. మరెందుకు మనల్ని ఆపే ప్రయత్నం చేశాడు? అన్నయ్యే ఆపమన్నాడంట. తనకు కూడా కారణం ఏం చెప్పలేదంట. పోనీ చారుకేస నేను అడగనా? తనకి తెలుసుంటే నాకే చెప్పేవాడు కదా. ఇదంతా కాదన్నట్టు నాతో పూజలు అంటున్నారు. అదెందుకు అర్థం కావడం లేదు. ఆలోచిస్తుంటే బుర్ర బద్దలవుతుంది. ఒక పద్మ వ్యూహంలా ఉంది. అబ్బా, తలనొప్పొస్తుంది. దీని గురించి నాకు వదిలే, నేను చూసుకుంటాను. అది కాదండి, విషయం ఏంటో తెలిస్తే త్వరగా అన్నయ్యకి శశికి పెళ్లి చేయొచ్చు కదా. ఆ పెళ్లి గురించి నువ్వు మర్చిపో, ముందు విషయం తెలియాలి. మీ జేజీ వాళ్లకు మీ అన్నయ్యకు తెలిసిన సీక్రెట్ రేపట్లోగా నేను తెలుసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో దివ్య. ఏంది బామ్మగారు, ఎక్కడో చెబుతున్నామనే కదా నీ బాధ? ఇక్కడే చెబుతాం. అసలు నిజమేంటో ఈ శానికే చెబుతాం. ఈ ఇంటి గురించి పిన్నికి ఏదో తెలుసు, అది అన్నయ్యకి తెలుసు. ఈ ఫోటోలు వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? ఏంటి చారుకేస నువ్వు చెప్పేది? అవును బాబు, మీ ప్రసాద్ తాతయ్య, చంద్రిక అమ్మమ్మ శాపం గురించి చాణక్య సార్కి ఎక్కడ చెప్తారోనని జేజీ అన్ని మెట్లెక్కి వాళ్లతో మాట్లాడారు. ఎప్పుడు దేవుళ్లకు దండం పెట్టే ఆవిడ చేతులు మొదటిసారి దెయ్యాల్లాంటి ఆ మనుషులకు దండం పెట్టాయి. వాళ్ళ కాళ్ల మీద పడ్డానికి కూడా ఆవిడ సిద్ధపడ్డారు. కన్నీళ్ళాగలేదు బాబు నాకు. ఈ కుటుంబం కోసం బామ్మగారు ఎన్నో త్యాగాలు చేశారని నాన్నారు చెప్పేవారు. ఈరోజు నా కళ్ళారా చూశాను. అంత పెద్ద ఆవిడ వయసుని, అనుభవాన్ని పక్కన పెట్టి వాళ్ల ముందు తల వంచారు. వాళ్ళకే కనుక మానవత్వం ఉంటే వెంటనే ఆవిడ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తలపై చల్లుకుని క్షమించమని వేడుకోవాలి. నేను చాడీలు చెప్తున్నాను అనుకోకండి. ఎంత చేసినా వాళ్ళు కొంచెమైనా పశ్చాత్తాపడలేదు. మొక్కుబడిగా మాటిచ్చి బామ్మగారిని పంపించేశారు. అలాంటి మనుషులు ఇంట్లో అవసరమా బాబు? మీకు నాపై కోపం వచ్చినా సరే వాళ్ళు ఇక్కడ ఉండడం ప్రమాదం బాబు. మాట మీద నిలబడే మనుషులు కాదు వాళ్ళు. వెంటనే వాళ్ళని ఇంట్లోంచి పంపించేయండి. ఆ పని చేయాలంటే జేజీ ఎప్పుడో చేసి ఉండదు కదా చారుకేస. వాళ్ళని గెంటేయకుండా ఎందుకు బతిమాలింది? ఎందుకు వాళ్ళ ముందు తల వంచింది? నానమ్మ చెప్పింది, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఇంట్లోనే ఉండాలని అమ్మా నాన్న కోరుకున్నారంట. ఆ కోరికను నేను మాత్రం ఎలా కాదనగలను? మరి వాళ్ళు ఆగరు కదా బాబు, నిజం చెప్పేస్తారు. అంతవరకు మనం ఆగకూడదు. వెంటనే దివ్యాన్ని తీసుకెళ్లి పూజలు జరిపించాలి. ముందు అది ముఖ్యం మనకు. ఆ అమ్మాయి గారు రాను అంటున్నారు, చాణక్య సార్ ససేమీరా అంటున్నారు. నిజం చెప్పే వరకు వాళ్ళు రారు బాబు. నన్ను కూడా దివ్య అడిగింది చారుకేస. గుచ్చి గుచ్చి అడిగింది.
నేను చెప్పలేకపోయాను. ఎన్నాళ్ళు దాచుకుంటావని బెదిరించింది. ఎప్పటికైనా తెలియాలి కదా అని కన్విన్స్ చేయబోయింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు చారుకేశా. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది. అభిబాబు, మరేం చేయమంటావు? అమ్మ కూడా ఇవి కష్టాలు పడింది. ఇప్పుడు దివ్య. దీనికి అంతం అనేది లేదా? ఈ కుటుంబానికి సంతోషం లేదా? ఏ తరంలోనో చేసిన ఒక్క తప్పు తరతరాలుగా బాధిస్తోంది. మాపై ఆ దేవుడికి దయ లేదా చారుకేశా? ఏ తప్పు చేయని మమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి? ఈ ప్రశ్నే కొన్ని లక్షల సార్లు బామ్మగారు వేసుకునేవారని నాన్నారు చెప్పేవారు. అసలే ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఈరోజు ఆవిడ చేయాల్సి వచ్చిన పనికి ఆవిడ మరింత కృంగిపోయి ఉంటారు. మీరు ఆవిడ ధైర్యం బాబు. వెళ్ళి ఆవిడ్ని ఓదార్చండి. ఈ ఇంటి మూల స్తంభాన్ని కాపాడుకోండి బాబు, కాపాడుకోండి.